దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతున్నారు. వారేమనుకుంటున్నారంటే, యుగాంతం వస్తే వస్తుందిలే, దేవుడు మనల్ని కాపాడుతాడు, పెద్దగా కష్టాలేమీ ఉండవు అని చాలా తేలికగా తీసుకుంటున్నారు. కానీ నా ప్రియ సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు మత్తయి 24:21లో చెప్పిన మాటలు ఒక్కసారి వినండి. లోకాది నుండి ఇదివరకు అంతటి మహాశ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోదు. యేసుప్రభు ఇక్కడ అతిశయోక్తి చెప్పడం లేదు. మానవ చరిత్రలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు, ఇవన్నీ కలిపినా సరే రాబోయే ఆ మహాశ్రమల కాలం ముందు ఒక చిన్న లెక్క మాత్రమే. ఆ రోజుల్లో మనుష్యులు పడే ఆవేదన చూసి పరలోకంలో కూడా అరగంట సేపు నిశ్శబ్దం ఆవరిస్తుందని ప్రకటన గ్రంథం 8:1 చెబుతోంది. ఈరోజు నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, నిద్రపోతున్న మీ ఆత్మను తట్టి లేపడానికి వచ్చాను. ఆ మహాశ్రమల కాలంలో భూమి మీద అసలు ఏం జరగబోతోందో బైబిల్ ఆధారంగా మీకు చూపిస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. మహాశ్రమల కాలం మొదలైనప్పుడు భూమి మీద ప్రకృతి తన సమతుల్యతను కూల్పోతుంది. ప్రకటన గ్రంథం 8:7-9 చదివితే మీకే అర్థమవుతుంది. ఆకాశం నుండి అగ్ని వడగండ్లు పడతాయి, భూమి మీద ఉన్న చెట్లలో 3వ వంతు కాలిపోతాయి, పచ్చిక అంతా మాడిపోతుంది, సముద్రాలలో ఉన్న జీవరాశులలో 3వ వంతు చనిపోతాయి. ఇదొక ఊహించని ఎకలాజికల్ డిజాస్టర్. అంతేకాదు, వేల సంవత్సరాలుగా అగాధంలో బంధించబడిన పడిపోయిన దేవదూతలు, రాక్షస శక్తులు భూమి మీదకు విడుదల చేయబడతాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడిన ఆ రాక్షస మిడతలు బయటకొస్తాయి. వాటికి అపోల్యోను అంటే నాశనము చేయువాడు అనే రాజు ఉంటాడు. ఆ రోజుల్లో మనుష్యులు ఆ బాధ భరించలేక చావు కావాలని కోరుకుంటారు, కాని చావు వారికి రాదు. మనుష్యులు ఎందుకు ఇంత భయంకరమైన శిక్షను అనుభవిస్తారు? ఎందుకంటే వారు నిజమైన దేవుణ్ణి వదిలేసి ఆ రోజుల్లో రాజేలే ఆ అంత్యక్రీస్తును, వాడి ముద్రను అంటే మార్క్ ఆఫ్ ద బీస్ట్ను అంగీకరిస్తారు. కాబట్టి ఆ ముద్ర ఉంటేనే బ్రతకగలమనుకుంటారు. కానీ ఆ ముద్ర వేయించుకున్న ప్రతి ఒక్కరూ దేవుని ఉగ్రతకు బలవుతారు. మరి ఈ మహాశ్రమల కాలం ఎప్పుడు మొదలవుతుందో మనకెలా తెలుస్తుంది? యేసుప్రభువు దానికి ఒక స్పష్టమైన గుర్తు చెప్పారు. అదే నాశనకరమైన హేయ వస్తువు. యేసు ఏమన్నారో తెలుసా? దానియేలు ప్రవక్త చెప్పిన ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచియుండుట మీరు చూచినప్పుడు యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలను అని మత్తయి 24:15లో చెప్పారు. ఈ మాటల్లో ఉన్న తొందరను గమనించండి. మిద్దమీద ఉన్నవాడు ఇంట్లోకి వెళ్లి బట్టలు తెచ్చుకోవడానికి కూడా సమయం ఉండదు. పొలంలో ఉన్నవాడు వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదు. అంతా కనురెప్ప పాటులో జరిగిపోతుంది. అంత్యక్రీస్తు యెరూషలేములోని దేవాలయంలో కూర్చుని నేనే దేవుడిని, నన్నే పూజించండి అని ఎప్పుడైతే ప్రకటిస్తాడో అదే మానవ చరిత్రలో పరాకాష్ఠ. ఆ క్షణం నుండే భూమి మీద నరకం మొదలవుతుంది. యేసుప్రభువు యూదులతో కొండలకు పారిపోండి అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ ప్రపంచ వ్యవస్థ నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోకపోతే మీరు కూడా నాశనమైపోతారు. అయితే ఈ చీకటికి, ఈ మహాశ్రమలకు ముగింపు లేదా? మనుష్యులందరూ నాశనమైపోతారా? లేదు. మత్తయి 24:22లో యేసుప్రభువు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ భయంకరమైన శ్రమల చివరలో ఆకాశం చీల్చుకొని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు తిరిగి వస్తాడు. ఆయన ఎక్కడ దిగుతాడో తెలుసా? యెరూషలేము ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద. జకరియా 14:4లో ఆనాడే ప్రవక్త రాసిపెట్టాడు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు దిక్కున ఉన్న ఒలీవల కొండమీద ఆయన పాదములు మోపగా ఆ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును విడిపోయి సగము ఉత్తరమునకు సగము దక్షిణమునకు జరుగును. హల్లెలూయా! ఆయన పాదాలు మోపగానే కొండలు బద్దలైపోతాయి. ఆ అంత్యక్రీస్తు సామ్రాజ్యం కూలిపోతుంది. చరిత్ర అంటే నాశనంతో ముగిసేది కాదు, అది క్రీస్తు విజయంతో ముగుస్తుంది. ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అక్కడ కన్నీరు ఉండదు, మరణం ఉండదు. నా సహోదరా, నా సహోదరి, ఇవన్నీ విన్న తరువాత కూడా నువ్వింకా మౌనంగా ఉంటావా? ఇవి కేవలం కథలు కాదు, ఇవి రేపు పొద్దున జరగబోయే వాస్తవాలు.
చాలామంది ఒక సూచన కోసం ఎదురుచూస్తున్నారు. పరిస్థితులు ఇంకా దారుణంగా మారినప్పుడు అప్పుడు చూద్దాంలే, అప్పుడు మారుమనసు పొందుతాన్లే అని వాయిదా వేస్తున్నారు. కానీ నేను దేవసేవకుడిగా నీకు చెబుతున్నాను, సమయం వచ్చినప్పుడు నీకు పశ్చాత్తాపపడే అవకాశం కూడా దొరకదు. యేసు ప్రభు రాకడా అనేది నిజమైన విశ్వాసికి, నామకార్థ క్రైస్తవుడికి మధ్య ఉన్న తేడాను బయటపెడుతుంది. గుడికి వెళ్లడం, పాటలు పాడడం, పైకి భక్తిగా కనపడడం, ఈ వేషధారణ నిన్ను ఆ మహాశ్రమల కాలం నుండి రక్షించలేదు. నీకు కావలసింది ఒక మతం కాదు, నీకు కావలసింది యేసుక్రీస్తుతో ఒక నిజమైన సంబంధం. ఒక్కసారి ఊహించుకో, ఆ దినాన నువ్వు ఎక్కడుంటావు? నువ్వు దేవుని ఉగ్రతకు గురయ్యే గుంపులో ఉంటావా, లేక యేసుప్రభువు రాకడలో ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉంటావా? రేపు ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. కృపగల కాలం ముగిసిపోతోంది. తలుపు మూయబడే సమయం ఆసన్నమైంది. దయచేసి నీ జీవితాన్ని సరిచేసుకో. ఇప్పుడే ఉన్నపాటున దేవుని వైపు తిరుగు. నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చెయ్యి. ప్రభువైన యేసు, నా కళ్ళు తెరపించినందుకు వందనాలు. ఈ లోకంలో రాబోయే మహాశ్రమల గురించి నేను విన్నాను. నన్ను క్షమించు. నా నామకార్థ భక్తిని వదిలిపెడుతున్నాను. నీ రక్తం చేత నన్ను కడుగు. నీవు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టబడకూడదు ప్రభువా. నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు. ఈ రోజు నుండి నా జీవితం నీకే అంకితం. ఆమేన్. ఈ ప్రార్థన మీరు నిజంగా మీ హృదయంలోంచి చేసి ఉంటే కమెంట్స్లో యేసుక్రీస్తే నా రక్షకుడు అని టైప్ చేయండి. ఈ వాక్యం మీ ఆత్మీయ కళ్ళు తెరపిస్తే మీ స్నేహితులకు, మీ సంఘానికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని రాకడ కొరకు సిద్ధపరచునుగాక. నిద్రపోతున్న సంఘమా మేలుకో, కృపగల కాలం ముగిసిపోతోంది. లోకాది నుండి చూడని ఆ మహాశ్రమల కాలం, ఆకాశం నుండి అగ్ని రాలేటి భయానక సమయం, పచ్చిక సముద్రాలన్నీ కాలిబూడిదయ్యే దృశ్యం, పరలోకం కూడా అరగంట నిశ్శబ్దమయ్యే నిమిషం. యుగాంతం రానే రాదని భ్రమలో బ్రతకకుమా. సంఘమా, ఓ సంఘమా, సిద్ధముగా ఉన్నావా? నామకార్థపు భక్తితో నాశనమైపోతావా? తలుపు మూయబడే సమయం ఆసన్నమైనది. నీ ఆత్మను రక్షించుకునే అవకాశం ఇదేనని, యేసయ్య రాకడకై మెలకువగా ఉండుమా. అగాధపు గుంట నుండి రాక్షస మిడతల దండు, చావును కోరుకున్న రాదయా దినమందు, పరిశుద్ధ స్థలములోన నాశనకరమైన వస్తువు, అంత్యక్రీస్తు ముద్ర వేస్తే అగ్నియారని గుండము, యూదయ కొండల తట్టు పారిపో సంఘమా. లోకపు వ్యవస్థను వదిలి వేరుగా బ్రతుకుమా. కానీ ఆ శ్రమల చివర చీల్చుకుని ఆకాశం
రాజులకు రాజు దిగి వచ్చే ఆ క్షణం ఒలీవల కొండపైన ఆయన పాదము మోపగా రెండుగా బద్దలై ఆ కొండ దారి ఇవ్వగా అంత్యక్రీస్తు సామ్రాజ్యం నీలమట్టమాయగా సంఘమా ఓ సంఘమా సిద్ధముగా ఉన్నావా నామకార్థపు భక్తితో నాశనమై పోతావా తలుపు మూయబడే సమయం ఆసన్నమైనది నీ ఆత్మను రక్షించుకునే అవకాశం ఇదేనని యేసయ్య రాకడకై మెలకువగా ఉండుమా. ప్రభువా యేసు నా కళ్ళు తెరిపించావు నా నామకార్థపు భక్తిని ఇప్పుడే వదులుతున్నాను నీ రక్తముతో నన్ను కడుగు నీవు వచ్చినప్పుడు నేను విడువబడకూడదు ఈ రోజు నుండి నా జీవితం నీకే అంకితం నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు యేసయ్యా ఆమేన్ 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 Strength in grace. It's all about Jesus.